సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. వందే గురుమనంతార్యం వేదమార్గప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. మాస్టర్ గారు మనకి భృక్తరహిత తారక రాజయోగం అని మాస్టర్ గారు ఇచ్చినటువంటి యోగం అని ఆ పేరుతో ప్రసిద్ధికి ఎక్కినటువంటిది. అటువంటి యోగము, ఆ యోగ సాధన చేసుకోవడం అనేటువంటి చాలా చక్కటి సరళమైనటువంటి మార్గం మాస్టర్ గారు ఏర్పాటు చేశారు. మన డైలీ లైఫ్ అంటే యోగ సాధన అనేటువంటిది నిత్య సాధనకి, నిత్య జీవనానికి అనుసంధానం కరంగా ఉండాలి. అంటే మన నిత్య జీవితానికి యోగం అనే దానికి, యోగ సాధనకి ఏమీ తేడా ఉండకూడదు. అంటే యోగ సాధన అంటే ఏదో వేరే ఒక కంపార్ట్మెంట్, ప్రత్యేకమైనటువంటి ఒక డివిజన్, అది కూడా ఇదే అనేటువంటిది కాకుండా జీవితం అంతా కూడా యోగ సాధనం. యోగ సాధన చివరికి యోగ జీవనము. అదే మనకు పతంజలి మహర్షి ఇచ్చినటువంటిది. భగవద్గీతలోను, భాగవతంలోను అన్నిట్లోనూ కూడా మనకి వివరింపబడినటువంటిది. అదే వేదసారం కూడా. అందువలన మనకు మాస్టర్ గారు ఏం చేశారంటే భాగవత రహస్య ప్రకాశం, భాగవతానికి అందులో ఉన్నటువంటి రహస్య ప్రకాశనం అనేటువంటిది చేశారు. అంటే అందులో ఉన్నటువంటి రహస్య ప్రకాశనం అంటే ఏం లేదు, మనకి భాగవతం అంటే ఈ సృష్టి మొత్తం. నిన్న మనం చెప్పుకునే భాగవతం అంటే ఆ పుస్తకం భాగవతం, ఆ గ్రంథం భాగవతం ఎప్పుడవుతుందంటే దానిలోకి మనం ప్రవేశించినప్పుడు ఆ గ్రంథంలో ఇవ్వబడినటువంటిది మన జీవితానికి అన్వయం అయినప్పుడు అది భాగవతం. ఆ భాగవతమయమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు అంటే నిత్యం వాళ్ళ లైఫే భాగవతంగా ఉన్నటువంటి వాళ్ళు భాగవతులు అని వాళ్ళని మనం ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండేట్టుగా చెప్పారు. వారే ప్రహ్లాదులు, నారదులు మొదలైన ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక్ అని చెప్పి చెప్పారు కదా. అలాగా వాటన్నిటిలోనూ కూడా ఇంకా పరాకాష్ఠ అయినటువంటిది ఆ నారద మహర్షి స్వయంగా చెప్పినటువంటిది. బ్రజంలో ఉన్నటువంటి గోపకులు, గోపికలు, గోపబాలురు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఉదాహరణగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ జీవితం అనేటువంటిది చాలా సరళమైనటువంటి విధంగా, చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అంటే యోగ సాధన చేస్తున్నామంటే మనం చాలా మనం యోగ సాధన చేస్తున్నాం అందుకు హడావిడి ఏం చేయక్కర్లేదన్నారు. యోగ సాధన అనేటువంటిది మనకు అది ఇంకోళ్ళకి డిస్ప్లే చేయడం కోసం కాదు. యోగ సాధన అనేటువంటిది మనకు సంబంధించినటువంటిది. అందులో జీవించడం, ఆ యోగ జీవనం ఉన్నటువంటి వాళ్ళకి నిరంతరం అంటే అంతరం లేకుండా ఉండడం, మధ్యలో గ్యాప్ లేకుండా ఉండడం అన్నమాట నిరంతరం అంటే.
ఆ నిరంతరమైనటువంటి శాంతి, ఆనందం అనేటువంటిది, బ్రహ్మానందం అనేటువంటిది, నిరంతర శాంతి. దాన్నే భగవద్గీతలో కూడా శాంతి అనంతరం అన్నాడు. అంతరం లేనటువంటి శాంతి. అంటే మనకి కొంతసేపు శాంతిగా ఆనందంగా ఉండడం, మళ్ళీ కొంతసేపు అన్ని రకాలుగా వేరు వేరు రకాలుగా ఉండడం అనేటువంటిది, దాన్ని సంసార జీవులు అనేటువంటి వాళ్ళు సంసార జీవనం అంటారు. అయితే సంసారం అంటే ఏమిటి అంటే, మన కుటుంబంలో మనం ఉన్నాం, భార్య, భర్త, పిల్లలు, ఇలాగా. ఇందులో ప్రతి ఒక్కరికి మిగతా వాళ్ళు సంసారం అనేటువంటిది ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకని ఈ భాగవతంలో మనకి ఏం చేశారంటే, వాటన్నిటినీ ఎలా మనం సరైనటువంటి విధంగా అర్థం చేసుకుని వాటిలో అంటే జీవించడం, కానీ చిక్కుకోకుండా జీవించడం, చిక్కులు లేకుండా జీవించడం అనేటువంటిది మన జీవితంలో పరమావధి. ఏంటంటే మనం ఏదో మోక్షం పొందాలి, ఎక్కడికో మోక్షం వెళ్ళాలి అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, మనం జీవించాలి తప్పకుండా. ఎందుకని మనకు భగవంతుడు ఇచ్చినటువంటిది. అదే మనకి వేదం కూడా చెప్తుంది. ఏమిటంటే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవితే శతకం సమాహ అని ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పినటువంటిది. ఈ జీవితంలో మనం ఈ భూలోకంలో భౌతికమైనటువంటి జీవితం మనకి ఇవ్వబడింది. అంటే భౌతికమైనటువంటి స్థాయి దాకా, కేవలం భౌతికమనే కాదు, మిగతా వారి అన్నిటికీ రిజల్ట్ అది కార్యకారణ సంబంధంలో కార్యము అంటే రిజల్ట్ అనేటువంటిది అది మన భౌతికమైనటువంటి జీవితం. దానిలో మనకి కుర్వన్నేవ కర్మాణి అంటే మనం కర్మని ఆచరిస్తూనే, అది కూడా సత్కర్మ ఆచరణం చేస్తూనే, జిజీవిషేత్ జీవించాలనే కోరాలి అన్నారు. శతకం సమాహ అంటే మన ఆయు ప్రమాణం ఇచ్చారు కదా, ఒక 100 సంవత్సరాలని చెప్పి. ఈ 100 అనేటువంటిది, ఈ 100 సంవత్సరాలు అనేటువంటిది బ్రహ్మగారి దగ్గర నుంచి కూడా, బ్రహ్మ ఆయుర్దాయం కూడా 100 సంవత్సరాలే. అదేమిటండి అంటే మనకి 100 సంవత్సరాలే, బ్రహ్మకి అంటే మన 100 సంవత్సరాలకి బ్రహ్మ 100 సంవత్సరాలకి చాలా తేడా ఉంది. అంటే టైం స్కేల్లో తేడా ఉంది. అది కూడా వరుసను మనకి ఇచ్చారు. మన మానవ సంవత్సరాలకిను అక్కడి నుంచి వెళుతుంటే చివరికి బ్రహ్మగారి దీనికి వెళ్ళేప్పటికీ చాలా టైం స్కేల్లో తేడా ఉంది. అంటే ఇది ఎలా అర్థమవుతుందండి మనకి అంటే, దానికి అర్థం అవడం కోసమే భాగవతంలో దశమస్కంధంలో జరిగినటువంటి సన్నివేశం ఇచ్చారు. బ్రహ్మగారు ఒకసారి ఎంత మొత్తం ఆయన సృష్టించినటువంటి దీంట్లోనే కదా, ఒకసారి సరదాగా చూద్దామని వచ్చాడు. వచ్చినప్పుడు అంతకంటే పై ఆయన ఉన్నాడు కదా, బ్రహ్మను సృష్టించిన ఆయన్ని వీళ్ళు ప్రార్థిస్తే దిగొచ్చాడు ఆయన. నువ్వు అవతరించాలి, భూభారం ఎక్కువైపోయింది చేస్తే. వచ్చినటువంటి ఆయన ఎలా ఉన్నాడు చూద్దామని వస్తే అంత కుర్రవాళ్ళు ఆడుకుంటున్నారు. ఆ కుర్రవాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఎలా ఉంటారు, కాసేపు ఒకళ్ళని కూడా గుద్దుకుంటూ ఉంటారు, కుస్తీ పడుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి తింటూ ఉంటారు, వీడు వాడికి పెడుతుంటాడు, ఇలా ఉంటుంది కదా. అదే కనిపించింది బ్రహ్మగారికి రేపల్లో. అనిపిస్తే వాళ్ళు చూశాడు, ఎవడు మనం ప్రార్థించినటువంటి ఆయన దిగి వచ్చాడు, అవతరించాడు కదా, వీళ్ళు ఎవరున్నాడని చూస్తే అందరు కుర్రాళ్ళు. అందులో ఆయన కూడా అందులో ఆ కుర్రాళ్ళగా ఉన్నాడు, కుర్రాళ్ళ మధ్యలో. బ్రహ్మగారికి అనుమానం వచ్చింది, నిజంగా
ఆయనేనా లేకపోతే వీడు పొరపాటు పడ్డా వీడా అని చూద్దాం సంగతిని. ఆ అనుమానం వస్తే ఆ అనుమానం నివారించుకోవడం కోసం, సందేహ నివారణ కోసం అక్కడ ఉన్నటువంటి గోవత్సాలని, అక్కడ ఉన్నటువంటి గోవుల్ని వాడన్నింటినీ కూడా, అలాగే ఆ గోపాలకులైనటువంటి పిల్లవాళ్ళని అందరినీ కూడా మాయం చేశాడు. వీళ్ళందరూ మాయం చేశాడు. ఆ వాడిని మాత్రం మాయం చేయలేడు, ఎందుకంటే వాడు ఆయనకంటే పైవాడు కాబట్టి. అందుకని కృష్ణుడు బలరాముడు మాత్రం వాళ్ళేం అలా మాయమేం పడలేదు, వాళ్ళలాగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ యోగమాయలు పెట్టేశాడు అన్నమాట. మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళా అందరూ ఈ గోపబాలకులు, అది గోవులు, వీటన్నిటిని ఎక్కడికి చేర్చాలి కదా, ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు ఆయన. అనుకుంటే సాయంత్రం అయింది. ఈయన తెలుసు కదా ఏం చేస్తుందో అని చూస్తూనే ఉంటాడు, ఆయనకుంటే నాయకుడు కాబట్టి. అందుకని ఈయన మామూలుగానే వేణుగానం చేసుకుంటూ తను వ్రజంలోకి వెళ్ళాడు. ఆ వ్రజంలోకి వెళుతూ ఉండగా ఆయన నుంచి మిగతా గొప్ప బాలకులు ఎవరైతే కనబడకుండా చేశాడో ఆయన, ఆ గొప్ప బాలకులు, ఆ గోవులు, గోవత్సాలు అన్నీ కూడా వచ్చేసాయి. మామూలుగా యథాప్రకారం ఇళ్ళకి చేరారు. అందుకని ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి తమ పిల్లవాళ్ళు ఏమయ్యారనేటువంటిది అనుమానం రాలేదు, ఎందుకంటే పిల్లవాళ్ళు ఇంటికి వచ్చారు కదా. అలాగే ఆవులు ఎక్కడికి వెళ్ళిపోయాయంటే ఆవులు ఇంటికి వచ్చేసి అన్నీ చేరిపోయాయి యథాప్రకారం, ఎవరికి తెలియదు. కానీ ఆ రోజు నుంచి వాళ్ళందరికీ కూడా ఒక సంవత్సరం కాలం ఒక తెలియనటువంటి ఆనందంలో, ఇంకా అసలు అప్పుడు మామూలుగా ఎప్పుడూ ఆనందంలోనే ఉంటారు వాళ్ళు. ఆ సంవత్సరం పాటు మరీ ఎక్కువ ఇంటెన్స్ ఆనందం, ఎందుకో తెలియదు, అంత దీంట్లో ఉన్నారన్నమాట. వాత్సల్యపూరితమైనటువంటి దాంట్లో ఉన్నారు వాళ్ళందరూ. ఒక సంవత్సరం అయింది. ఎవరికి? మనకి మానవ కాలమానంలో సంవత్సరం అయింది. బ్రహ్మగారు చూశాడు, మనం ఏమిటి మనం ఇవన్నీ మాయం చేసాం, కానీ వీడు యథాప్రకారం మామూలుగా రోజు తీసుకెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, అంతా కూడా మామూలుగానే ఉన్నారు అందరూ. అక్కడ ఉన్నారు, ఇక్కడ మనం మాయమైపోయింది చూసాడు. ఆయన మాయం చేసిన వాళ్ళు ఇక్కడ నిద్రపోతూనే ఉన్నారు. యోగ నిద్రలో పెట్టాడు, వాళ్ళందరినీ పడుకోబెట్టాడు కదలకుండా. ఆ గోవుల్ని బాలుల్ని అందరు, నేను వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, కానీ మళ్ళీ వీళ్ళు రెప్లికా, వాళ్ళు మామూలుగా అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయనకు అర్థమైంది, అయితే మనం ఎవరినైతే అవతరించమని ప్రార్థించామో ఆయనే అవతరించినటువంటి కుర్రవాడే వీడని చెప్పి ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ అప్పట్లోకే ఆ కన్ఫర్మేషన్ అయిన తర్వాత అప్పుడు భయం పట్టుకున్నారు. మనం ఆయన టెస్ట్ చేసామా, మన సృష్టించిన వాడిని మనం టెస్ట్ చేసాము, మాయలో పడింది వాడు కాదు మనం పడ్డామని అప్పుడు అర్థమైంది ఆయనకి. అప్పుడు కొంప మునిగిపోయిందని చెప్పి కింద తిరిగి వచ్చి, అయితే ఈ కాలమానం అంతా మనకి సంవత్సరం అయితే ఆయనకి ఎంతసేపు ఒకసారి కనుమూసి తెరిచినంత, అది బ్రహ్మకి. అందుకు మనం చెప్పుకుంది టైం స్కేల్ అనేటువంటిది మన కాలంకి. అందుకని మనకి 100 సంవత్సరాలు, బ్రహ్మకు కూడా 100 సంవత్సరాలంటే, బ్రహ్మగారి ఆయుర్దాయం కూడా 100 సంవత్సరాలంటే 100 సంవత్సరాలంటే బ్రహ్మ కల్పం. అది బ్రహ్మ కల్పంలో మన సంవత్సరాలు ఎన్నో అని మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు, క్యాల్కులేషన్ ఉంది, కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని చోట్ల ఇచ్చారు. అందుకని అంత బ్రహ్మకల్పం అనమాట, అదే బ్రహ్మ ఆయుర్దాయం. అందుకని బ్రహ్మగారు ఎప్పుడూ 100 సంవత్సరాలు పూర్తిగా ఉండి పనిచేశాడు సృష్టి కోసం, అంతేగాని ఎందుకు వచ్చిందిలే ఈ బతుకొని బ్రహ్మగారు అనుకోలేదు. వీళ్ళందరినీ సృష్టించి ఏం లాభం, వీళ్ళందరూ ఇలా ఉన్నారు పనికి మాలిన వాళ్ళు, ఎంత చేస్తే మాత్రం ఏం లాభం అని అశాంతికి గురవలే బ్రహ్మ. ఆయనకు అప్పచెప్పిన పని హాయిగా ఆయన నారాయణ స్మరణ చేసుకుంటూ ఆయన సృష్టి కర్మంతా కూడా పనంతా కూడా చేస్తూ 100 సంవత్సరాలు ఉన్నాడు. అయిన తర్వాత 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆయనలోకి మళ్ళీ లీనమైపోతాడు అని మహాప్రళయం. అలాగే మనకు కూడా 100 సంవత్సరాలు ఇచ్చారు. ఇస్తే మనం దాన్ని 100 సంవత్సరాలు జీవించమని మనకిస్తే జీవించి పారేస్తూ ఉంటాం మనం. మాస్టర్ గారు ఒకటి అన్నారు, ఈకే గారు,
లివ్ లైఫ్, డోంట్ లివ్ అవే లైఫ్ అన్నారు. జీవిస్తూ ఉండు కానీ జీవించి పారేయద్దు అన్నారు. ఏమంటే బాగున్నారు, ఏం బాగులేండి అంటుండే. ఏమైంది అంటే ఏమిటోనండి అన్నీ కూడా చాలా ఎప్పుడు బాగోలేదు. బాగోలేకపోవడం ఏమైంది? బాగోలేకపోవడానికి అంటే ఏమో భయం, ఆందోళన, గందరగోళం, ఏదేమవుతుందో ఇవన్నీ ఎవరు సృష్టించారు? బ్రహ్మగారు సృష్టించలే. అవి బ్రహ్మగారు మనం సృష్టిస్తే ఇవి మనం సృష్టించుకున్నాం. రోజు సృష్టించుకుంటూనే ఉంటాం, మనం అనుక్షణం సృష్టించుకుంటూ ఉంటాం. దానికి ఆయన బాధ్యుడు ఎలా అవుతాడు? ఇవి ఏదైతే మనం సృష్టించుకుంటున్నామో దాన్ని సంసారం అంటారు. సంసారంలో పడి కొట్టుకుంటున్నాం, సంసారంలో ఆయనేం పడేయలేదే. అందుకని జిజీవిషేత్ శతకం సమాహ, 100 సంవత్సరాలు ఉండాలని కోరుకో, నేను 100 సంవత్సరాలు జీవించాలని కోరుకో, తప్పలేదు. కానీ ఆ జీవించడం అంతా ప్రతి క్షణం కూడా ఆనందమయమైనటువంటి దాంట్లో జీవించవచ్చు. ఎప్పుడు కుర్వన్నేవేహ కర్మాణి, ఇహ అంటే ఈ లోకంలో సత్కర్మాచరణ నిరంతరం చేస్తూ ఉంటే ఆనందంలోనే ఉంటావు. చేయకపోతే ఎప్పుడైతే పని చేయవో అప్పుడు నీ మనసు పనిచేస్తుంది. మన శరీరంతో పనిచేయడం ఎక్కువ మనం తగ్గించేసామనుకోండి, మనసు ఎక్కువ పనిచేస్తుంది, ఇంకా ఎక్కువ పనిచేస్తుంది. మనసు ఎంత ఎక్కువ పనిచేస్తుందో సంసారంలో పడతాం మనం. సంసారం అంటే అది ఇంతగాని వ్యక్తులు కాదు. అందుకని ఈ భాగవతం మనం ఆవిష్కరించుకున్న అందులో 3వ భాగం భాగవత ప్రకాశంలో, అందులో సంసార స్వరూపాన్ని మొదట్లోనే ఇచ్చారు. అందులో ఆ సుఖయోగీంద్రుడు చెప్తున్నాడు అనమాట పరీక్షిత్తుకి, రాజా నీ ప్రశ్న సర్వప్రశ్నలో శ్రేష్టము, ఆత్మజ్ఞానం కలవారు మెచ్చుకోవలసిన ప్రశ్న ఇది. రాజుగారు ఆయన ముందు అడిగాడు పరీక్షిత్, ఈ సంసారంలో ఇది అంతా కూడా దీని గురించి సంగతి అంటే అప్పుడు చెప్తున్నాడు, దీనివల్ల సకల శుభములు కలుగును, శ్రద్ధతో వినదగిన 10,000 అంశంలోనూ వానికన్నా గొప్పది, ఇది ముఖ్యమైంది అని చెప్పి, గృహముల్లో వసించి గృహస్థులకు మానవులు కొంచెమైన ఆత్మతత్వం ఎరుగలేకున్నారు. ఆత్మతత్వం అంటే అసలు నేననగా ఎవరు అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ తెలుసుకోలేకుండా ఉన్నారు. కారణమేమనగా రేయింబగళ్ళు తాము కల్పించుకున్న అంశములతోనే గడిచిపోవును. ఎక్కడ ఖాళీ ఉండదు అండి. కాసేపు రోజు ప్రార్థన కనీసం 1 గంట 20 నిమిషాలు చేసుకోండి. బొత్తిగా అసలు చాలా బిజీగా ఉందని టైం ఉండలేదంటాం. పోనీ 1 అరగంట సంకీర్తన చేసుకుందాం, సత్సంగం, అంతకంటే ఖాళీ ఉండదు. మనకి దేనికి ఖాళీ ఉండదు, చాలా బిజీగా ఉంటాం. అదే అంటున్నాడు సుఖయోగంతుడు. ఎప్పుడో చెప్పాడు, రేయింబవాళ్ళు తాము కల్పించుకున్న అంశములతోనే గడిచిపోవును. పోనీ ఏ అంశాలంటే మనం కల్పించుకున్నవి, భగవంతుడు ఇచ్చినవి కావు. మనం కల్పించుకున్న వాటిలో మనం ఇరుక్కుని తర్వాత ఎప్పుడో భగవంతుడు మనకి పరీక్ష పెట్టాడు అనుకుంటూ ఉంటాం. ఆత్మ తాము కల్పించుకున్నది కాదు. మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. ఆత్మ అంటే మనం కల్పించుకుంది కాదు, తమ నిజస్వరూపమైన తత్వం ఆత్మ అంటే అది. అసలు మన స్వరూపం అంటే ఆత్మస్వరూపం. అంటే మనకు కనిపించేటువంటి శరీరం ఇవన్నీకి కూడా ఆధారభూతమైనటువంటిది ఏదైతే ఉందో అది మన అసలు తత్వం. మిగిలిన కల్పనముల వలన దాన్ని గురించి మరిచిపోవదురు. అది మర్చిపోతాం. అసలు ఆత్మ గుర్తుంటుంది ఎవరికైనా? ఆత్మ అంటే నేను అనర్థం. మనం నేనని అంటూ ఉంటాం కానీ నేననేటువంటిది మనకి జ్ఞాపకం ఉండదు. మనకు నేననగా టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఏమిటంటే మన శరీరమే. మనకు కనిపించేటువంటిది దీన్ని నేనంటూ ఉంటాం. స్త్రీ పురుష కామాసక్తి యందు అంటే వేటిల్లో మనం ఎందులో బిజీగా ఉంటామో చెప్తున్నాడు సుఖయోగేంద్రుడు. ఎప్పుడో 5,000 సంవత్సరాల కిందట చెప్పాడు అది. దేంట్లో బిజీగా ఉంటుంది? స్త్రీ పురుష కామాసక్తి యందు నిద్రాసక్తి యందు రాత్రులు గడిచిపోవచ్చున్నవి. కుటుంబ పోషణమునందు ధనంపై గల అభిప్రాయములందు పగళ్ళు గడిచిపోవచ్చున్నవి. పోనీ మనకు రోజులో రాత్రి ఒక సగం ఉంది, పగలకు సగం ఉంది. అహోరాత్రులు అంటారు కదా, సగం రాత్రి సగం పగలు. రాత్రి ఏమో వాటిలో గడిచిపోతుంది. స్త్రీ పురుష కామాసక్తి యందు
తర్వాత నిద్రాసక్తి అందు. ఏమిటో అంటే నిద్ర సరిపోవట్లేదండి. వాడు 6 గంటలు పడుకున్నా 10 గంటలు పడుకున్నా లేచేపటికి నిద్ర సరిపోవట్లేనట్టుగా ఉంది. ఎందుకని వీడు పడుకున్నాడు కానీ వాడి మనస్సు పడుకోదుగా పాపం. మనస్సులా అసలు నిద్రపోవాల్సిన మనస్సు అది నిద్రపోదు, అదంతా గోకుతూ ఉంటుంది మనని. పెద్ద ఇబ్బంది దాంతో. అందుకని రాత్రి ఏమో నిద్ర పట్టక ఈ వీటి వల్ల ఆ రాత్రి అంతా పగలంతా పోనీ పగలైనా సంతోషంగా ఉన్నాడా శాంతిగా ఉన్నాడంటే కుటుంబ పోషణం నందు ధనంపై గల అభిప్రాయం నందు పగళ్ళు గడిచిపోవచ్చున్నవి. ఇంకనూ తనకున్న పశువులు భార్య బిడ్డలు చుట్టాలు తన దేహ పరిస్థితి మొదలైన అంశములను కూర్చిన ఊహలు మనసున నిండి ఉండటంతో రేయింబగళ్ళు గడిచిపోవచ్చున్నవి. మనకు తెలియకుండానే మన ఆయుర్దాయం అంతా ఇలా గడిచిపోతుంటుంది. దీనికి మాస్టర్ గారు ఇంకొంచెం వివరణ ఇచ్చారు. పై చెప్పినవన్నీ మనస్సుచే అలవాటు చేసుకున్న సంబంధములు. ఇవన్నీ కూడా ఉన్నాయి సరే, భార్య బిడ్డలు చుట్టాలు ఇవన్నీ కూడా మనసుతో అలవాటు చేసుకున్న సంబంధం. అంటే వాళ్ళ అబద్ధం వాళ్ళంతా అంటే నువ్వెంత నిజమో వాళ్ళు నిజమే, కానీ వాళ్ళ ఎంత నీకున్న అభిప్రాయాలు అబద్ధం. అంటే ఈమె నా భార్య అంటే ఎప్పటి నుంచి నీకు మీ ఇద్దరు అనుకుని పెళ్లి చేసుకున్నప్పుడు నిజంగా ముందే భార్యగా పుట్టదు కాబడే. ఎవరైనా భార్యగాను భర్తగాను పుడతారటండి. అంటే ఆవిడ ఆ శరీరం నందు నీకున్నటువంటి అభిప్రాయాన్ని నువ్వు భార్య అంటున్నావు. అందువల్ల వ్యక్తి అబద్ధం కాదు, అభిప్రాయం అబద్ధాలు. అవి సహజముగా లేవు. ఉదాహరణకు భార్య అని బుద్ధి భర్త మనస్సున ఉండును కానీ ఆమె శరీరమున ఉండదు. మనకి ఎంత వివరంగా చెప్తారు మాస్టర్ గారు. ఈవెన భార్య అంటే ఆమెకు స్కానింగ్ చేసి ఇందులో భార్య ఎక్కడైనా ఉందా అని కనిపిస్తుంది, స్కానింగ్లో కనిపిస్తుందండి. ఎంఆర్ఐ స్కాన్ చేసినా కనిపిస్తుందా భార్య అని, అదే ఈయన భర్త అని కనిపిస్తుందా ఎంఆర్ఐ స్కాన్ చేస్తే? ఏముండదు, ఆమె శరీరం నందు ఉండదు. అందరి శరీరములందునూ అణువణువున ఉన్నది సర్వాంతర్యామి ఒక్కడే. ఇది అసలు నిజమైన సత్యం. అది మిగిలినవన్నీ మనస్సును కల్పించుకున్నవి. ఇవి ఉండవచ్చును కానీ వీన్ని సత్యములని నమ్మరాదు. ఇవి ఉండకూడదని అర్థం కాదు. ఇవి ఉండకపోతే భగవంతుడు ఎందుకు సృష్టిస్తాడు అని. ఇవి ఉండొచ్చు కానీ అవే సత్యములు అనుకోవడంతో పొరపాటు. నమ్మినచో సర్వాంతర్యామి యందు మరపుగలుగుట అంటే ఇవే సత్యం అని మనం నమ్మితే ఏమవుతుంది? సర్వాంతర్యామి ఆ భగవంతుడు మనలో అంతర్యామి ఉన్నటువంటి వాడిని మర్చిపోతాం. ఈ వ్యక్తులు ఎడబాటు చెందినప్పుడు దుఃఖము, ఎప్పుడైతే అంతర్యామి మర్చిపోయామో అప్పుడు మనం ఈ వ్యక్తులు ఈ ఆకారాలు వీటినే గుర్తున్నప్పుడు అవి ఎడబాటు కలిగినప్పుడు దుఃఖం వస్తుంది. చెందనప్పుడు చెందుతురను భీతియు పని ఎడబాటు కలగలేదు, దుఃఖం అంత కలిసే ఉన్నాం కదా అంటే ఎడబాటు కలుగుతుందేమో అని భయం. మేషారు చెప్తారు, మంచి చక్కగాను పంచభక్ష పరమాణాలతో హాయిగా వడ్డించి పెడితే వాడు తింటూ ఈ పూట ఇలా హాయిగా తిన్నాం కానీ రేపు ఇలా దొరుకుతుందా అని ఏడుస్తట. వాడిని ఏం చేస్తాం చెప్పండి? మరి ఇప్పుడు నీకు బాగానే ఉంది, ఇప్పుడు తింటున్నావు కదరా, ఏం మాయరోగం అంటే ఇప్పుడు బాగానే ఉంది, రేపు ఉంటుందని నేను నమ్మకం. అంటే ఇప్పుడు తినేది కూడా నీకేమీ రుచించదు అనమాట. అది మన జీవితం. ఎప్పుడైనా బాగున్నామంటే ఒప్పుకోం మనం. ఎందుకనంటే ఇప్పుడు బాగానే ఉన్నాం, తర్వాత సంగతి ఎందుకు ఏమో అని భయం అని చెప్తున్నారన్నమాట. నమ్మినతో సర్వాంతర్యామి యందు మరపు కలుగుట. ఈ వ్యక్తులు ఎడబాటు చెందినప్పుడు దుఃఖము, చెందనప్పుడు చెందుతుందని భీతియు. దానివల్ల దాదాపు వాగ్వాదములు పట్టుదలలు మునగనవి దుఃఖమును కలిగించును. మన దుఃఖాన్ని కలిగించేటువంటివన్నీ కూడా చెప్పారు ఏమేమి వీటి వల్ల కలుగుతాయి. ఇట్లా బాధపడే వారిని సంసార జీవులు అందరూ. అది సంసార జీవులు అంటే ఏవైతే మనం కల్పించుకున్నామో వీటిని సంసారం అంటారు. ఇవన్నీ సత్యములను నమ్మి
వీనితో కాపురము చేసి తీరుబడలేక జీవించి చివరకు చత్తురు. వారు సమస్తము చూచియును అంతము చెందు కాలం యొక్క విధానము చూడలేరు. తాను పెంచుకొనుచున్న సంబంధములు, అభిప్రాయములు, విశ్వాసములు, సిద్ధాంతములు తనతో పోవునని జ్ఞప్తి ఉండదు. మనం కల్పించుకున్నవన్నీ మనతో పోతాయి. మనం కల్పించుకోకుండా కాకుండా ముందు నుంచి ఉంటాయి. అవేం మనతో పోవు. అంటే వాడు 1 ఎకరం పొలం కనుక్కున్నా అయితే పోనీ 1 ఎకరం పోనీ 100 ఎకరాల పొలం కనుక్కున్నాను అనుకోండి. 100 ఎకరాల పొలం కనుక్కో, నాకు 100 ఎకరాల పొలం ఉంది అంటాడు. వీడికి ఉండడం ఏమిటి? ఆ పొలం ఎప్పటి నుంచో ఉంది. వీడికి పుట్టకపోవడం నుంచి ఎప్పటి నుంచో ఉంది. ఆ పొలం అక్కడే ఉంది, ఆ 100 ఎకరాలు. వీడికి ఇవాళ ఇది వీడిది అనేవో వాడేవో రాసుకున్నాడు కాగితాలు, వాడేవో రిజిస్ట్రేషన్ చేశాడు అంతవరకు. మరి వీడు పోయిన తర్వాత ఈ 100 ఎకరాలు ఉంటుందంటే అక్కడే ఉంటుంది. అని మనం కల్పించుకుంది కాదు. కానీ మనం కల్పించుకున్నవి విన్నా చూసారా, ఇందా లిస్ట్ అంతా అవి మనతో పోతాయి. వారు పిహెచ్డీ చేశారట, ఎప్పటిదాకా ఉంటుంది? మనం పోయిన తర్వాత పిహెచ్డీ ఉండదు. లేకపోతే మనం వచ్చే జన్మలో మళ్ళీ పుట్టి నేను పిహెచ్డీ చేశాను, ఇప్పుడు నాకు పిహెచ్డీ ఉందని నోర్మే అంటారు. మళ్ళీ మొదల నుంచి ఏబిసిడి నుంచి మొదలెట్టాల్సింది వచ్చినట్టు. అంటే మనం కల్పించుకున్నవి ఏవి మనతో అయిపోతాయి. అయితే అవి మనతో పోతాయని మనకు గుర్తుండదు. కొందరికి తాను పోవుదని జ్ఞప్తి ఉండదు. అది మరీను అంటే ఎలా ఉంటుందంటే, ఎవరన్నా పోయారనుకోండి, అసలు చాలా మనం దూరంగా ఉంటాం. భయం అన్నమాట. ఎవడికి భయం ఉంటుంది? మనం కూడా ఓ రోజు వెళ్ళిపోతామని జ్ఞాపకం లేనటువంటి వాడు భయం. ఇప్పటి నుంచి ఎందుకులండి అని అనుకోవడం. నువ్వు అనుకున్నా అనుకోపోయినా అని ఎప్పుడైనా అవ్వచ్చు. సరే, కొందరు జ్ఞప్తి చేసుకున్నట్టుగా భయపడతారు. అసలు అది జ్ఞాపకం చేసుకోవడానికే భయపడతారు. ఇది జ్ఞాపకం చేసుకోవడం ఎందుకంటే అనవసరంగా అని భయం. అంతమగుట యొక్క విధానం అనగా 2 విధములు. ఒకటి దేహములు అంతమగుట, 2 మనస్సులు దానితో అల్లుకునే భావములు అంతమగుట. ఇది డబుల్. మన శరీరం అంతమవడం ఒకటి. రెండోది ఈ మనస్సు ఉంది కదా, ఈ మనస్సుతో అనేకమైనటువంటి భావనలు, రకరకాలైనటువంటివి, ఇవన్నీ ఎన్ని ఉంటాయి? వేలకు వేలు మనస్సుతో ఏర్పరచుకున్నవి. అవన్నీ కూడా అవి కూడా అంతమైపోతాయి. ఇందు దేహములు అంతమైనప్పుడు పోవందేమీ లేదు. ఈ రెండిట్లోనూ శరీరం అంతమైందా, అదేముంది, అది కాలిపోతుంది, బూడిదైపోతుంది, ఎక్కడి నుంచి వచ్చిందో అందుకు వెళ్ళిపోతుంది, పెద్ద పోయేదేం లేదు. మనస్సు అంతమైనప్పుడు తనదనుకున్న సర్వస్వములకు ఆధారమైన తెర తొలుగును, కనుక సర్వస్వం పోవును. మనకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటివి, మనకు ఉన్నటువంటి ఆస్తులు, స్థిరాస్తులు, చిరాస్తులు, మనకు ఉన్నటువంటివి ఇంకేమైనా రకరకాలైనటువంటివి ఇవన్నీ ఉంటాయి సరే, ఇవి మనస్సు కదా ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా ఒక్కసారి సర్వస్వము పోవును, ఇవన్నీ మొత్తం పోతాయి. నిద్రాశక్తి అనగా నిద్రించుట కాదు. మనకి ఎంత వివరంగా ఇచ్చారు చూడండి. నిద్రాశక్తి అంటే నిద్రించడం కాదు. నిద్రించడం మామూలు సహజం, ప్రకృతి సహజం. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడం సహజమే. అంతేగాని యోగ సాధన చేస్తున్నాను నేను నిద్రపోవాలంటే అది యోగ సాధన అవుతుంది, రోగ సాధన అవుతుంది. నేను యోగం సాధన చేస్తాను అందుకని ఆహారాలు తీసుకోను, నిద్రాహారాలు మానేసి యోగ సాధన చేస్తాను. నిద్రాహారాలు మానేస్తే యోగ సాధన ఏమవుతుంది? అందుకని నిద్రించడం నిద్రాసక్తి కాదు, నిద్రపోవాలనే కోరిక. నిద్రపోవడం వేరు, నిద్రపోవాలని కోరిక వేరు. ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవడం వేరు, వేయనప్పుడు కూడా ఆహారాన్ని గురించి ఆలోచించడం కోరిక. అవసరమైనప్పుడు నిద్రించడం శరీరమునకు ఆవశ్యకము, సహజము. నిద్రపోవాలని కోరిక కలుగుటనగా సోమరితనం అని అర్థం. ఊరికే పడుకున్నానండి, ఊరికే పడుకోవడం ఏంటి? ఏం మాయరోగం? బోడంత ఏదో మంచి పని చేసుకోవచ్చు కదా, అలా ఉండదు. ఇవాళ సెలవు కాబట్టి నేను రిలాక్స్డ్గా ఉంటానంటే మామూలు అప్పుడు వాడు రిలాక్స్డ్గా, వాడు సెలవు అప్పుడు కూడా వాడు రిలాక్స్డ్గా ఉండడు. వాడు శరీరం అలా పడేస్తాడు తప్ప వాడి మనసు రిలాక్స్డ్గా ఉంటుందా? రచన ఉండదు.
దానివల్ల జీవితమంతా నిష్ప్రయోజనమైపోవును. నిద్రాసక్తి వల్ల. నిద్రాసక్తి, ఆహారాసక్తి ఇవన్నీ ఆసక్తులు మనసుకి. దీనే మాస్టర్ గారు ఏం చేశారంటే నీడ్స్ అండ్ డిజైర్స్ అన్నారు. నీడ్స్ అంటే శరీరానికి కావాల్సినటువంటివి కొన్ని ఉంటాయి. ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవడం శరీరానికి నీడ్. దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగడం అవసరం. బాగా శ్రమ అలసట వల్ల ఉందంటే శరీరం కాసేపు విశ్రాంతి అవసరం. ఇవన్నీ నీడ్స్ కొంతవరకే. దాన్ని మించినటువంటిది అంటే అది ఆవశ్యకం కాదు. డిజైర్ ఈ డిజైర్ అనేటువంటిది అంటే కోరిక అనేటువంటిది మనస్సుకు సంబంధించినటువంటిది, ఆవశ్యకమైనటువంటిది శరీరానికి సంబంధించి. దీన్ని మనం విశ్లేషణ చేసుకోం, మనం ఆలోచించాం, దానికి దీనికి కలిపేసుకుంటాం. అందుకని తెలియదు, అయోమయం జీవితం అంతా కూడా. అందుకని చెప్పారు నిద్ర వేరు, నిద్రాశక్తి వేరు అని చెప్పారు. కుటుంబం కొరకు శ్రమపడుట వేరు, కుటుంబం కొరకు శ్రమపడుతున్నా అని అనుకునుట వేరు. సరే, ఎంత స్పష్టంగా ఇచ్చారు. కుటుంబం కోసం శ్రమపడాలి, ఎందుకంటే మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ కుటుంబం కోసం శ్రమపడడం అనేటువంటి సహజం, అని పెద్ద గొప్ప విశేషం ఏం కాదు. కానీ శ్రమపడుతున్నా అని అనుకోవడం ఉందే అని అంటాడు. నేను నానా గడ్డి తిని వీళ్ళ కోసం అన్నీ చేస్తాను, అది కరెక్ట్ అన్నారు మేస్టర్. నువ్వు నానా గడ్డి తినడం కరెక్ట్, కానీ వీళ్ళ కోసం చేయాలంటే గడ్డి తినక్కర్లేదు, అడ్డమైన పనులు చేయక్కర్లేదు, మామూలుగా ఉంటే చాలు. అందుకని మొదటి దాని వలన అంటే కుటుంబం కొరకు శ్రమపడడం వల్ల కర్తవ్య నిర్వహణమున్న దీక్ష శ్రద్ధ ఏర్పడను. కుటుంబం కొరకు శ్రమపడుతున్నా అని అనుకునడం వలన తాము గొప్పవాడనియు, కుటుంబంలోని వారందరూ తనకు విధేయులై ఉండవలనయు దురహంకారము జనించును. నేను చెప్పినట్టు వినాలి నా భార్య పిల్లలు అనుకుంటాడు, మరి ఆవిడ కూడా నేను చెప్పినట్టు వినాలి నా భర్త పిల్లలు అనుకుంటుంది. తప్పేముంది, వీడు అనుకుంటే ఆవిడే అనుకుంటుంది. దాంతోనే మొదలవుతుంది డి అంటే డి అని. పిల్లలు కొంత పెద్దవాళ్ళు అయిన తర్వాత మేము చెప్పినట్టు వాళ్ళు వినాలి, చచ్చినట్టు నర్మూసి పడి ఉండాలని వాళ్ళు అనుకుంటారు. అంటే అందుకని దురహంకారం వస్తుంది. అది ఫలింపకపోగా అసహనము, కోపతాపములు ఎక్కువై జీవితం దుర్భరమగును. ఇది సంసారం అంటే. ఇది సంసార అసలు అర్థం, అది సంసారం అంటే వ్యక్తులు కాదు. మనం దాన్ని అలాగా దుర్భరం చేసుకోవడం. మరి సంసారం తొలగడం ఎలాగండి అన్నారు. నువ్వు ఏదైతే లేని దాన్ని కల్పించుకున్నావో దాన్ని అలాగే తీసేసుకోవడం అంటే ఎలాగా? వెంటనే అది ఇచ్చారు. కనుక జీవుడు పై చెప్పిన సంసార బంధము నుండి విమోచనం చెందు ఉపాయమును ఎరుగవలెను. దానికై సర్వాత్ముడు, మహావిభవం కలవాడు, సర్వమునకు అధిపతి అగు విష్ణుమూర్తిని గురించి వినవలను. వారిని సేవింపవలను, వర్ణింపవలను, భావింపవలను. అంటే మాస్టర్ గారు చెప్తున్నారు వివరణ. విష్ణువు అనగా సర్వమునందు వ్యాపించున్నవాడని అర్థం. సర్వాత్ముడు అనగా సమస్తమునందు తానుగా ఉన్నవాడు. బంధువులు మున్నగు వారిని చూసినప్పుడు బాంధవ్యము, వానితో సంబంధమును భావింపక వాని యందున్న అంతర్యామినే భావింపవలను. ఈశుడు అనగా అధిపతి. ప్రతి శరీరమునందు నేను అను ప్రజ్ఞ ఆ శరీరమునకు అధిపతిగా వర్తించును. ఈ ప్రజ్ఞ ప్రతి అణువునందును కూడా అంతర్లీనమై ఉండును కనుక ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క ప్రజ్ఞా కేంద్రముగా ఉండును. జీవుల అహంకారములు, నామములు, రూపములు వేరువేరుగాను మొత్తముగాను ఆధిపత్యం వహించి ఉండు కనుక ఈశుడు అందరు. వాణ్ణి భావించినప్పుడు జీవుని యందు ఈశ్వరుడు ఉండుటయే కాక ఒకే ఈశ్వరుని యందు సకల జీవుల ఆకారములు, నామములు, రూపములు మన భావనను బట్టి తోచు లీనమగుచుండును. మన భావన కూడా అతడి నుండియే కలుగుతుంది కనుక అది కూడా ఈశ్వర లీలయే. ఇందు తోచుతున్న వారి నామరూపాదులు అగు సంబంధములను లెక్క చేయక అంతర్యామిని గుర్తుంచుకొనగలుగుట వలన మోక్షము కలుగును. అంటే ఏమిటి? మన లిమిటేషన్ అనేటువంటిది మనం ఏర్పరచుకున్నాం.
నాకు చాలా ఇష్టం అని ఒక వ్యక్తిని గురించి. ఎందుకని అంటే ఇవి నా భార్య కనుక అని. ఎప్పటిదాకా అంటే మనం చెప్పినట్టు విన్నంత వరకు. వినకపోతే అది అయిపోతుంది. అంటే ఇవన్నీ పర్మనెంట్ వాల్యూస్ కావు కాబట్టి మనం ఏర్పరచుకున్నాం కాబట్టి కాసేపు ఉంటాయి, కాసేపు అయినా పోతాయి. అందుకని ఇవన్నీ వివరంగా మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. విష్ణుని వినవలనగా ఏది పలికానో ఆ పలుకులందు అంతర్యామిని మాత్రమే వినవలను. విష్ణువుని వినడం ఎక్కడి వింటే విష్ణువు నీకోసం ప్రత్యేకంగా చతుర్భుజ శంఖచక్రాలతో వస్తాడు మాట్లాడడానికి, నీతో ఏం రాడు. సినిమాలో అయితే వస్తాడు. కానీ భగవంతుడు అవన్నీ వేషాలు వేసుకొస్తాడంటే మన దగ్గరికి పగటి వేషగాళ్ళలాగా. అవన్నీ మనం ఊహించుకున్నవి. ఎలా వస్తాడంటే మన చుట్టూ ఉన్నవాడే కదా. అందుకని వాళ్ళలోంచి మాట్లాడుతున్నప్పుడు అక్కడ వినాలి మనం. మనం అది వినం, వాళ్ళ మాట వింటాం, వాళ్ళు మాట్లాడుతుంది వింటాం. ఆ వెనకాల భగవంతుడు మాట్లాడినటువంటిది వినడం, అది సాధన చేయాలి. సేవించుట అనగా యజమానులు అధికారులు మున్నగ వారిని సేవించినప్పుడు వాని యందు అంతర్యామినే సేవించి తమ కర్తవ్యం నిర్వహించుండవలను. వర్ణించుట అనగా ఇతరుల గుణములను చెప్పుకొనుచున్నప్పుడు వారిలో అంతర్యామిని గుర్తుంచుకొని చెప్పవలను. అప్పుడు దోషములను లక్ష్యము చేయక గుణములనే గ్రహించుట జరుగును. అంటే ఇంకోళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి సద్గుణాల గురించే మనం మాట్లాడుకోవాలి. కానీ వాళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాల గురించి మనం పక్కన పెట్టేయాలంటే మనసులో కూడా ఉంచుకోకూడదు. అదేమిటండి అంటే ఏం లేదు, నీకు దుర్గుణాలు గుర్తుంటే నువ్వు దుష్టుడు అవుతావు, వాళ్ళ సద్గుణాలు గుర్తుంటే నువ్వు సత్పురుషుడు అవుతావు. అంతే తేడా. నువ్వు దుష్టుడుగా ఉండదలుచుకున్నావా, సత్పురుషుడుగా ఉండదలుచుకున్నావా, అంతే. సో సింపుల్. అందరిలోనూ మంచి గుణాలు ఉంటాయి. అందరిలోనూ ఎందుకు ఉంటాయండి అని వీడికి నమ్మకం ఉండదు. వాడిని అన్నారు నాస్తికుడని. నాస్తికుడు అంటే దేవుడున్నాడు నమ్మేటువంటి వాడు, నమ్మనటువంటి వాడు. ఆస్తికుడు అంటే దేవుడున్నాడు నమ్మేవాడు. ఇది కాదు. ఇతరులలో ఉన్నటువంటి సద్గుణాలు అనేటువంటి వాటి మీద నమ్మకం లేనటువంటి వాడు నాస్తికుడు అంటారు అన్నారు. అంటే అసలు మనకి పూర్తిగా అన్నిటినీ డిస్టార్టెడ్గా అనుకుంటాం. అందుకని దోషములతో సంబంధం లేకుండా లక్ష్యము చేయక, దోషములు మన సంబంధముల పుట్టును, గుణములు దైవభావనకు తోచును. సద్గుణాలు అనేటువంటివి దేవుని స్మరించేటువంటి భావన ఉంటాయి, అవి పనిచేస్తూ ఉంటాయి. దోషములు మన మనస్సు పనిచేయడం వల్ల ఏర్పడతాయి. భావించుట అనగా ధ్యానించుట. ఏ వస్తువునందు ఏ వ్యక్తి అందును సర్వకాల సర్వావస్థల్లో దైవమును భావించు సాధన వలన ధ్యానం నిలబడినే కానీ కేవలము ప్రాణాయామము ఆహార నియమములు మున్నగు వాని వలన స్థితి కుదరదు. అంటే ప్రాణాయామం చేసుకోవాలి, ఆహార నియమాలు ఉండాలి. ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినాల్సిన అవసరం లేదు. కానీ ఆహార నియమం అంటే భగవంతుని భయపెట్టడం కోసం కాదు. నేను కట్టిక మంచినీళ్ళు కూడా దాక్కుండా ఉపవాసం చేస్తాను, పచ్చి మంచినీళ్ళు కూడా దాక్కుండా. ఎందుకంటే భగవంతుని భయపెట్టడానికి. ఆయనేం భయపడ్డు. మాస్టర్ గారు తోడి భాగవతం రాస్తారు, నేను ఇన్ని వ్రతాలు చేశాను, ఇన్ని పూజలు చేశాను అని రసీదు చింపక్కలేదు భగవంతుడికి అన్నారు. అది రసీదు అనమాట. నీ రసీదు వాడికి అక్కర్లేదు. నువ్వు ఇవన్నీ చేసుకుంటే నీ సాధనలు చేసుకుంటా కానీ నువ్వు ఇవన్నీ చేస్తే భగవంతుడు మనం అడిగింది అలా చేస్తాడు. వాడేం పిచ్చాడేంటి? ప్రలోభ పెట్టడానికి ఏం లాభం లేదు. కనుకనే భాగవత మార్గం అనందు ఇటు సృష్టి అందు అంతర్యామిని భావించి సాధనయే చెప్పబడినది. అందుకని ఎందుకు మనం భాగవతం చదువుకోవాలి అంటే ఎక్కడ పొరపాటు పడుతున్నామో తెలుసుకుని ఆ పొరపాటు పడకుండా ఎలా ఉండాలి అనేటువంటిది డైరెక్ట్గా ఇచ్చినటువంటిది. ఎందుకు ఇదంతా కూడా అంటే మనం ఆనందంగా ఉండాలంటే అదేం కంపల్సరీ కాదు. అంటే రోజు భాగవతం చదువుకోవాలంటే కంపల్సరీగా చదువుకోకపోతే పాపం వస్తుంది, ఏమీ రాదు. చదువుకుంటే మోక్షం వస్తుంది, అంతకంటే రాదు. ఇదేమిటంటే పచ్చిగా చెప్తారు పూర్తిగాను. నువ్వు బాగుండాలంటే
కంటిన్యూస్గా ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలంటే ఏముందో చెప్పారు. ఉండదలుచుకుంటే చదువుకో, అలా ట్రై చేయి, లేదా మానేసి. ఇంకోటి ఉద్ధరించడం కోసం ఇందులో ఏం లేదు. నువ్వు నేను భాగవతం చదువుకున్నాను మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తానని, మిమ్మల్ని ఉద్ధరించడం కోసం కాదు, నువ్వు మనం బాగుండడం కోసం అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇతరులతో రోజు ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా మనకి. మన నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా మన ఇంట్లో ఉన్నటువంటి మెంబర్స్తో సహా, అంటే ముందు వాళ్ళతో ప్రారంభం అవుతుంది. అంటే పొద్దున్న లేవగానే వాడికి కాఫీ తేవాలి, వాళ్ళ ఆవిడ అదే వాళ్ళ పిల్లలు ఎవరో కాఫీ కలిపి ఇవ్వాలి ఫస్ట్ అన్నమాట. మరి ట్రాన్సాక్షన్ మొదలైంది దాంతోనేగా. వీడు నష్టపడలేక నీకు వాళ్ళు కలిపివని పోనారనుకో, మరి చస్తారా వాళ్ళు మన నస పెట్టేస్తుంటే. ఇలాగా ఈ నసలు రుసలు ఇవన్నీ ఇవన్నీ నిరంతరం పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంక అవే. అందుకని ఎవడు పెట్టాడు ఇవన్నీ? భగవంతుడు పెట్టాడు. ఏం పెట్టాడు? మనమే పెట్టుకుంటాం. అందుకని ఇవన్నీ లేకుండా సుఖంగా ఉండని వీలు లేదా, ఉంది, సుఖంగా ఉండమని ఇచ్చాడు భగవంతుడు. అందుకని ఎక్కడైతే మనం పొరపాటు పడుతున్నామో అది చెప్పి అలా పడకుండా రైట్ ట్రాక్లో మనకు ఉండాలంటే అందుకు రోజు కొంచెం చదువుకోవాలి ఇవన్నీ చెప్పడం. అందుకని రోజు ఎందుకు చదువుకోవాలంటే రోజు ఎందుకంటే స్నానం చేయడం అన్నట్టుగా ఉంటుంది. రోజు స్నానం చేయకపోతే ఏమవుతుందంటే మనకి పక్కవాడికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కనీసం పక్కవాడికైనా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మనం స్నానం చేయాలి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా స్నానాదులు వీటిలో ఏముంది, మన లోపలంతా మనం అదిగా ఉండాలి. కానీ అని వేదాంతం ఆ వేదాంతం మన పనికిరాదు. శుభ్రంగా ఉండాలి ముందు. మనం శుభ్రం అనేటువంటిది ఉంటే మనం కూడా బాగుంటాం. మన ఎన్విరాన్మెంట్ని కూడా మన వల్ల చెడిపోకుండా జాగ్రత్తగా ఉంటాం. మన కంట్రిబ్యూషన్ ఏమిటంటే ముందు ఎన్విరాన్మెంట్ పాడు చేయకుండా ఉండడం. దాన్ని దేవపూజ అన్నారు. దేవపూజ అంటే అక్కడ విగ్రహాలు పెట్టి పూజ చేయడం ఒకటే కాదు దేవపూజ. దేవపూజ అంటే అర్థం ఏమిటంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం దానిలో కాలుష్యం మనం దానిలో కాలుష్యం చేయకుండా ఉండడం. అందుకని మన శుభ్రత అనేటువంటిది మనకి మన ఆరోగ్యానికి మంచిదే, మన చుట్టూ ఉన్నాడు. అందుకని మనం నిద్ర లేచినప్పటి నుంచి మన ఇంట్లో వాళ్ళతో ప్రారంభమై అక్కడి నుంచి మనం బయటికి వెళతాం, ఆఫీస్కి వెళతాం, ఏం చేస్తాం, అందరితోనూ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా. అందరితో ఇంతమంది ట్రాన్సాక్షన్ రోజు ఎంతమందితో ఉంటుందంటే ఆ రోజంతా పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎంతమందితో మనం మాట్లాడుతూ ఉండాలి. ట్రాన్సాక్షను, వాళ్ళు ఫోన్లో ట్రాన్సాక్షను, మరి అన్ని రకాలు ఉంటాయి కాబట్టి మేడం అవన్నీ అన్నిట్లోనూ కూడా నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా చేస్తే నువ్వు కూడా హాయిగా ఉంటావు, వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా, ఈ రెండు ఉన్నాయి అందులో. ఇది సాధన అంటే. అంతేకాని సాధన అంటే నేను సాధన చేస్తాను అవతల వాళ్ళని సాధించడం కోసం కాదు. వాడు ఇంట్లో వాడు సాధన చేస్తాడంటే ఇంట్లో వాళ్ళ నేను ఇక్కడ జపం చేసుకుంటున్నాను ఇటు ఎవరికి రాకూడదు అంటే చచ్చారు వాళ్ళు. అందుకని నువ్వు జపం చేసేపాటు కొంప ముడిపోయింది ఏం లేదు, నువ్వు అవతల వాడిని ఇబ్బంది పెడుతున్నారు మాస్టర్ గారు. ఒకసారి మాస్టర్ గారితో కూడా ఒక ఆయన కూడా వెళ్ళాడు. మాస్టర్ గారు ఊరు వెళ్ళారు. సరే వెళ్తే మాస్టర్ గారిని వాళ్ళ ఇంట్లో ఉండమని రిక్వెస్ట్ చేశారు. మాస్టర్ సరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కూడా వాడు వెళ్ళాడు. వీడు వెళ్ళి పాపం వాళ్ళ చిన్న ఇల్లు, అందరు పెద్ద భవనాల్లో ఉండాలని ఉంది అందరికీను. చిన్న ఇల్లు అంటే భార్య భర్త వాళ్ళు ముగ్గురు ఎంతమంది పిల్లలు వాళ్ళు ఉన్నారు. దాంట్లోనే మాస్టర్తో కూడా వచ్చాడు. కానీ ఆయనకిను కాసేపు సరిపోయాం తినడానికి కాసి పడుకోవడం. వీడు రాత్రి 3 గంటలు లేచి భయం మొదలెట్టేట్టు. అంటే ఏంటంటే వాడు రోజు నేను యోగ సాధన అని చెప్పి పైగా వాడంతా పరిచి కూర్చొని భయం గట్టిగా ఓంకారం చేస్తున్నాను, అది చేస్తున్నాను, దాదేమో అది చేస్తాను. వాడి స్నానం అంతా డిస్టర్బెన్స్. అంటే ఇంట్లో వాళ్ళు ఆ కాసేపు రెస్ట్ తీసుకోవడం వీలు లేకుండా వీడు వాళ్ళకి పైగా వీడు అడ్డం అన్నమాట. పైగా వీడు చిన్న టవల్ కట్టుకొని అక్కడ అన్ని చేస్తుంటే వాళ్ళకి తెస్తారు. వాడు పని చేసుకోవద్దు, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు మాస్టర్ గారు పిలిచేవారా నువ్వు నోరుమయ్యి నువ్వు మామూలుగా ఉండి కాదండి నేను రోజు సాధన నీ ఇంట్లో ఏడు అయినా ఇప్పుడు నువ్వు చేయబోతే వాళ్ళు ఎవరికి లోకానికి వచ్చిన నష్టమేం లేదు. సన్నాసి నువ్వు అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించింది నువ్వు సాధన అంటా నీ బొందా నీకు
దీని సాధన అనరా. నీ సాధన నువ్వు చేసుకుంటూ ఉండగా అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. వాళ్ళ పాపం మనం ఏదో వచ్చాం కదా అని మనం అంటూ ఉండమంటే వాళ్ళని దాబట్టి చెవులు మూస్తావు నువ్వు అని. అంటే మన వల్ల అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగకూడదు అనేటువంటి ఫస్ట్ పాయింట్. అది తెలియ కూడా వాడు యోగ సాధన ఏమిటి వాడు. పక్కనున్నటువంటి వాళ్ళకి, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఫిజికల్గా కానీ మానసికంగా కానీ కలగకుండా ఉండేటువంటిది ముందు మన చేత అవుతే అసలు యోగ సాధనకు ముందు ఫస్ట్ స్టెప్ అది. భగవద్గీతలో 12వ అధ్యాయంలో చెప్పింది అదే. భక్తుడు అంటే ఎవరు అంటే ఎవడి వలనైతే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుందో, ఎవడైతే ఎవరి వల్ల ఇబ్బంది అనేటువంటిది ఫీల్ అవ్వకుండా ఉంటాడో వాడు భక్తుడు అన్నాడు. వీడు ఎక్కడికి వెళ్ళినా ఎవరి వల్ల కూడా వీడి ఇబ్బంది ఫీల్ అవ్వకుండా ఉండేటువంటి సాధన చేయాలి. అంటే ఏ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్లో అయినా సరే, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో అయినా సరే వీడి మనస్సు ఏమి తొణక్కుండా ఉండేటువంటి సాధన చేయాలి. రెండోది, వీడి వల్ల ఎవరికి అసలు ఏ ఇన్కన్వీనియన్స్ కలగకూడదు. ఈ రెండు ఉండాలి. అప్పుడు వాడైనా భక్తుడు అంటే పనికొస్తాడు. అంతేగాని నువ్వు భక్తుడు అంటే ఎంతసేపు పూజ చేసావు, ఎంతసేపు సంకీర్తన చేసావు, లేకపోతే ఎంతసేపు, ఇవన్నీ ఏమీ కావు. భగవంతుడు చూసేటువంటిది ఇదే. అది ఎందుకండి భగవంతుడి కంటే. అవును, మరి నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో భగవంతుడిని దర్శించాలంటే అదొకటే మార్గం. వాళ్ళలో ఉన్నటువంటి అంతర్యామి గుర్తుండాలి మనకి. నీలో ఉన్నటువంటి భగవంతుడు గుర్తుంటాడు, నీకు అదే గుర్తుండదు. పోనీ అది గుర్తుంచుకున్నా అవతల వాళ్ళలో కూడా ఉన్నాడని గుర్తుంచుకోవాలి కాబట్టి నువ్వు అన్నీ గుర్తుంచుకోకపోతే. అందుకని నువ్వు సాధన చేయవలసింది ఏంటంటే ఇదన్నమాట. అందుకని యోగ సాధన అంటే, అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే, సివి గారు, నువ్వు నిత్యం చేసేటువంటి దాన్ని దేన్ని వదిలిపెట్టకూడదు. చేయవలసిన దాన్ని చేయదలుచుకునేవి కాదు. మనం ఏదైతే చెయ్యాలో, మనం తప్పనిసరిగా మన కర్తవ్యం ఏమిటో, అంటే నువ్వు నీ కుటుంబంలో నువ్వు భర్తవైతే నీ భర్తగా నీ కర్తవ్యం ఏమిటి, నువ్వు భార్యమైతే భార్యగా నీ కర్తవ్యం ఏమిటి, అలాగే సమాజంలో నీ ఆఫీసులో సమాజంలో నీ కర్తవ్యం ఏమిటి అని ఆ కర్తవ్యం అనేటువంటి దాన్ని ఆచరించడం అనేది ఎక్కడా మానేయకూడదు. నీ బాధ్యత అనేటువంటి దాన్ని నువ్వు నిర్వహించాలి. నిర్వహిస్తూ కూడా నేను చేస్తున్నానని గుర్తుంచకూడదు. అన్ని సాధనలు ఉంటే అదే అర్థం. మనం అనుకున్నట్టుగా చేసేస్తాం. ముందు మనం ఏం చేస్తామంటే, మనం మన మనసుకి అనుకున్నటువంటిది ఉంటాయి, అలా చేసేస్తూ ఉంటాం. మనం చేసేసిన తర్వాత చిక్కులు వచ్చిన తర్వాత అప్పుడు గురువుగారి దగ్గర బయటకెట్టిన వెళ్ళి మేము ఇలా చేసాము, ఇలా మరి నువ్వు చేద్దాం అనుకునే చేసావు. ఇలాంటివన్నీ మనం, అందుకని మన కర్తవ్యాచరణం మాత్రమే మనం చేయవలసిన పని. అలాగే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో ఎటువంటి రిలేషన్షిప్ అనేటువంటి ఉండాలంటే, భగవంతుడితో రిలేషన్షిప్ ఎలా ఉండాలో అలాంటి రిలేషన్షిప్పే ఉండాలి. అంటే భగవంతుడు వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడు గుర్తుండాలి. లేకపోతే మనం మిగతా అంతా బ్రహ్మాండమైనటువంటి కబుర్లు చెప్పినా అక్కడ ఫెయిల్ అయిపోతాం. ఇవన్నీ కూడా ఎందుకంటే, ఒకటి మన యోగ సాధన చేయడం కానీ, మనం ఇవన్నీ చేయడం కానీ మనం బాగుండడం కోసమే కానీ అవతల వాడిని బాగు చేయడం కోసం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్. ఇంట్లో మెంబర్స్ అయినా సరే, భార్య పిల్లలతో అయినా కానీ, భర్త పిల్లలతో అయినా కానీ. ఒకసారి నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడ మమ్మల్ని కారులో తీసుకెళ్తాను, మేము వెళ్ళే చోటికి తీసుకెళ్తూ నన్ను అడిగింది, మీరు నాకు ఒక ఇబ్బంది ఉంది, మీ సలహా కావాలంది. ఏమిటమ్మా అన్నాను. నా భర్తకి విడాకులు ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరి దుంపదేగా. అంటే ఇప్పుడు మన దేశంలో సామాన్యం అనుకోండి, మనకు కూడాను. మన చాలా సంవత్సరాల కిందట కదా, ఒక 10 సంవత్సరాల కిందటి సంగతి. అందుకని నాకు ఎందుకమ్మా ఆశ్చర్యపోయే అంటే, మా భర్త ఆయనకు ఆధ్యాత్మికత లేదు, ఆయన స్పిరిచువల్ కాదండి. అంటే ఏమిటి నీ ఉద్దేశం అన్నాను. నేను రోజు ధ్యానం చేసుకుంటూ ఉంటాను, ఆయన చేసుకోవడం నీకెందుకు? నేను ధ్యానం చేసుకుంటున్నాను, ఆయన చెప్పినా కూడా ధ్యానం చేయడు. పోనీ ధ్యానం చేయలేదు, నీకు ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఏం ఇబ్బంది పెట్టలేదు. నిన్ను ఏమైనా తిడుతూ ఉంటాడా, కొడుతూ ఉంటాడా? ఏమీ లేదు. నిన్ను బాగా ప్రేమగా చూసుకుంటాడు, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. మరి ఇవన్నీ చేస్తున్నాడు కానీ ధ్యానం చేయమంటే చేయట్లేదు. నీ పొందలా ఉంది. అంటే
నువ్వు విడాకులు దాక్కుని ఇది ఒక్కటైనా వేరే కారణం ఉందా అని అడిగాను. ఇది ఒక్కటే, ఇది చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్గా నేను ఉన్నప్పుడు ఆయన కూడా స్పిరిచువల్గా ఉంటుంది. ఆయన టైం వచ్చినప్పుడు ఉంటాను. నీ భార్యకి భర్తకి సంబంధం ఇలాంటి వాటిలో కాదు. నీ బుద్ధి లేదు సరే, నీ ధ్యానం నువ్వు చేసుకో. ఆయనకు వచ్చినప్పుడు ఆయన చేసుకుంటాడు. మిగతా అన్నీ మంచిగా ఉన్నట్టు ఉంటాడు. ఆయన ఎందుకు చేస్తావు నువ్వు? అంటే అందరూ కూడా అలా ఉండాలి, ఇంట్లో అందరూ కూడా అలా ఉండాలి. నువ్వు చేస్తావు నువ్వు బాగుపడడానికే, వాళ్ళందరినీ బాగు చేయడానికి. మరి వాళ్ళందరూ అలా బాగుపడుతుంది, నువ్వు వాళ్ళందరి సంగతి నీకెందుకు, నువ్వు బాగుపడదు. మాస్టర్ గారు చెప్పింది ఒళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మనం రోజు అద్దం ముందు నుంచుని మనం జుట్టు తవ్వుకుంటూ ఉంటాం, మానికర పూసుకుంటూ ఉంటాం, ఒంటికి పూసుకుంటూ ఉంటాం, ఇవన్నీ చేస్తుంటాం, బొట్టు పెట్టుకుంటాం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసేప్పుడు అద్దానికి పెడుతున్నావా, మనం పెట్టుకుంటున్నావా? అద్దానికి పెట్టం కదండి, మనమే కదండి చెట్టుకుంటాం. అద్దానికి నూనె పూస్తామా, మనం పూసుకుంటాం. కానీ అద్దానికి పౌడర్ రాస్తామా? అద్దం ఎదురుకుండా ఉంటుంది, అది చూసుకుంటూ మనకి మనం చేసుకుంటాం. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు చూసారా? ఆ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు అద్దం. వాడితో డీల్ చేస్తున్నప్పటికీ మనకి సంగతి మనం ఎలా ఉండాలో సరి చేసుకోవడం కోసం గుర్తుండాలి. కానీ వాళ్ళందరినీ మనం ఉద్ధరించాలని ఎవరిని ఉద్ధరించడం అని చెప్పాడు, కృష్ణుడే చెప్పాడు స్వయంగా. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్. నువ్వు ఉద్ధరించడం, మరి నా భార్య పిల్లలు ఉద్ధరించాలి, వాడిని కూడా నువ్వు ఉద్ధరించి ఏడవక్కర్లేదు. నువ్వు చేసే పని నువ్వు చెయ్యి. ఆ విషయంలో మాత్రం ఎవరికి ఏం లేదు. నువ్వు సాధన అనేటువంటి నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు చేస్తూ ఉండాల్సింది తప్ప ఎవరిని ఇంకోని ఉద్ధరిస్తాను మాత్రం అనుకోకు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ నీ రిలేషన్షిప్ వాళ్ళతో ఎలా ఉండాలంటే భగవంతుడు ఎందుకు ఎలా ఉంటుందో ఆ రిలేషన్షిప్ వాళ్ళందరితోనూ ఉండాలి, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడితో నీ ట్రాన్సాక్షన్ అంతర్యామితో ఉండాలి. అందుకని మాస్టర్ గారు ఎందులో కూడా ఇచ్చారు, ఈ చిన్న పుస్తకంలో ఉన్నటువంటి ఎన్నో ఇచ్చారు. అలాగా ఏంటంటే నువ్వు ఇంకోళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడిని విను, కానీ వాళ్ళని వెనకన్నారు. అదేమిటిది? అదేలాగా అలా డబుల్ సౌండ్ ఉంటుందండి ఎక్కడైనా. ఒకటే కదా ఉండేది అంటే అది కాదు. మన సాధన చేస్తే అర్థమవుతుంది. లిజన్ టు వాట్. మనకేంటంటే అవతల వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళకి అనేటువంటి వాళ్ళకి మనం చేయాలో, ఏమి సమర్పించాలి, ఏం చేయాలనేటువంటిది వాటిని గుర్తుపెట్టుకో. అంతేగాని వాళ్ళు ఏం కోరుతున్నారో దాన్ని కాదన్నారు. లిజన్ టు దేర్ హార్ట్, నాట్ హిజ్ టంగ్. అవతల వాడు వాచా చెప్పినటువంటి దాన్ని అంతటిని తీసుకోక్కర్లేదు, వాడు హృదయం నుంచి పలుకుతున్నటువంటి తీసుకోవాలి. భగవంతుడు ఎప్పుడు హృదయంలో ఉంటాడు. అందుకని హృదయంలో ఉండి నడిపించేటువంటి వాడు పరమాత్మ కాబట్టి ఆయన్ని వినాలి, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి దాన్ని స్వీకరించాలి. అది మన సాధన చేయవలసినటువంటిది. అందుకని సాధన అనేటువంటిది మనం బాగుపడడానికి మాత్రమే. కానీ నేను చాలా పెద్ద గురువు గారిని అందరినీ బాగు చేయడానికి వచ్చాను మాస్టర్ ఎప్పుడు చెప్పలేదు. అలాగా మాస్టర్ ఒక క్షణం కూడా పొరపాటున కూడా వీళ్ళందరినీ నేను బాగు చేయడానికి వచ్చాను, వీళ్ళందరినీ ఉద్ధరించడానికి అయితే నేను గురువు గారిని అని చెప్పలేదు. నేను మాస్టర్ అని మాస్టర్ గారు చెప్పలేదు. మనం పిలుస్తున్నాం ఆయన మాస్టర్ గారిని. ఎందుకంటే మనకి అసలు ఆయన స్మరించడం వల్ల మనం బాగుపడుతున్నాం అంటే మనకు కొంత ఇది ఉంది కాబట్టి మనం పిలుస్తున్నాం. కానీ ఆయన నేను మాస్టర్ని ఫోన్ చేసినప్పుడు కూడా నేను కృష్ణమాచార్యని అని చెప్పేవారు తప్ప నేను మాస్టర్ మాట్లాడుతున్నాను అనలేదు. ఎప్పుడు నాలాంటి వాడు మాస్టర్ అని మీరు అందరూ పిలుస్తూ ఉంటారు కదా, పొరపాటు పడవచ్చు. నేను మాస్టర్ గారు మాట్లాడుతున్నాను. అసలు ఏమీ గారు మాస్టర్ గారు ఎప్పుడు మాస్టర్స్ ఎప్పుడు పొరపాటు పడరు. నిజమైన మాస్టర్స్ తమని మాస్టర్స్ అని అనుకునేటువంటి వాళ్ళు పొరపాటు పడతారు, నాలాంటి వాళ్ళు. అందుకని ఎప్పుడు కూడా ఇది మాస్టర్ గారు నిరంతరం ఎలా ఆయన జీవితం అంతా కూడా ప్రతి క్షణం కూడా ఏం చేసేవారంటే ఎవరితో మాట్లాడినా వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడితోనే ట్రాన్సాక్షన్. ఆయన అంటే ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళని చూడాలి. వాళ్ళ జీవితాన్ని క్లోజ్గా చూస్తే మనకు అర్థమవుతుంది. మాస్టర్ గారు కానీ తాతగారు రామకోటయ్య గారు కానీ వాళ్ళందరినీ కూడా చూస్తే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వంతో అవతల వాళ్ళతో డీల్ చేస్తారు తప్ప వేరే రకంగా కాదు.
అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి మాత్రం కాదు. ఇది సాధనం అంటే. అందుకని మాస్టర్ గారు ఈ యోగ సాధన అనేటువంటిది నిరంతరం మన జీవితం నడుస్తున్నప్పుడు దాంతోపాటు నడవాలని చెప్పారు. అది సివి గారు చెప్పినటువంటిది యోగం అంటే. అందుకని సివి గారు చెప్పినటువంటి యోగం అంటే మన కోసం ఇవన్నీ చేయడం, మరి మనకు అది రావడం కోసం అవేమీ కావు అని గుర్తుపెట్టుకో. అందుకని భాగవతంలో చెప్పబడినటువంటి సివి గారు చెప్పినటువంటి యోగానికి ఏమీ తేడా లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సివి గారు ప్రేయర్ చేస్తే భాగవతం అవన్నీ కూడా పక్కన పడేయాలి, అవన్నీ చూసేయాలి, ఇవన్నీ వీళ్ళు అనుకునేటువంటి. సివి గారు అని చెప్పలేదు. వన్నెస్ యోగం అంటేనే వన్నెస్. అందుకని అది వేరు ఇది వేరంటే యోగం కాదు. ఇది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వాసుదేవ.